మొన్న నేను చేసిన పెంటకి మిగిలిన చివరాఖరి ష్రింప్ ఇవ్వా అనమాట. నా తప్పేమీ లేదన్నట్టు కొద్దిగా ఎక్వేరియం సాయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న సైజ్ ఎక్వేరియంలో అలా సెట్ చేసి పెట్టాను వీటిని. అండ్ ఉంటాయి ఒక 2, 3, 5, 7 ఒక 5 ష్రింప్ వరకు ఉంటాయి అనుకుంటా. అంటే ఏం చేస్తాం, మనం ఎక్కువగా రెస్క్యూ చేయలేదు వీటిని. మనకి రెస్క్యూ చేయడానికి టైం ఎక్కడిది, మనం చేసే జాబ్ అలాంటిది. ఇంతకీ నేను ఏం జాబ్ చేస్తూ ఉంటాను అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉంటా అని చెప్పగానే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, దాని మీద మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఆ ల్యాండ్ కండిషన్ మీకు తెలీదు, అంటే దాని మీద ఇల్లు కడితే ఆ ఇల్లు ఉంటుందా పడిపోతుందా అన్నట్టు. అందుకోసం అని చెప్పి సాయిల్ టెస్టింగ్ అని చెప్పి మేము ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాం మీకు. ఆ రిపోర్ట్లో మీకు తెలిసిపోద్ది దాని మీద ఇల్లు కడితే ఎలా కట్టాలి, అసలు అది కట్టడానికి పనికి వస్తుందా లేదా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేసారు. అయితే ఆ ఇంటికి మెటీరియల్ అవసరం పడుతుంది కదా, లైక్ బ్రిక్స్, సిమెంట్, స్టీల్ ఎక్సెట్రా. సో వాటి యొక్క క్వాలిటీ కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే ఒక ఓనర్గా మీకు ఆ డౌట్ రావచ్చు, మీరు ఎవరైతే కాంట్రాక్టర్ని హైర్ చేసుకుంటారో వాళ్ళు ఇస్తున్న మెటీరియల్ మంచిదా కాదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకోసం అని చెప్పేసి మెటీరియల్ టెస్టింగ్ అని చెప్పి ఇంకో టెస్ట్ కండక్ట్ చేసి ఆ మెటీరియల్స్కి కూడా మేము ఒక రిపోర్ట్ అనేది ఇస్తామన్నమాట. దీనివల్ల ఆ మెటీరియల్ యొక్క నాణ్యత మీకు తెలిసిపోతుంది. అంటే ఇంత రేషియో ఉండాలని ఉంటుంది కదా ఏదో, సో ఆ వాల్యూకి ఇది రీచ్ అవుతుందా ఎలా ఉన్నది అన్నట్టు. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో NABL అని చెప్పి ఒకటి ఉంటుంది, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. సో ఇది సర్టిఫై చేసిన ల్యాబ్స్ నుంచి కనుక మీరు రిపోర్ట్ తీసుకోగలిగితే ఆ రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా ఉంటాయి, నాన్ ఆల్టర్ అయి ఉంటాయి. అంటే మార్చడానికి లేదు, ఎంత వాల్యూ వస్తే అంతే ఇవ్వాలి, అలాగే ఇవ్వాలి, అది రూల్ అనమాట. ఇన్ కేస్ ప్రైవేట్ ల్యాబ్స్లో తీసుకున్నారు అంటే నాన్ NABL అక్రిడేటెడ్, సో వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళు ఏ రిపోర్ట్ అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాబ్ కాంట్రాక్టర్దే అవ్వచ్చు. సో దీన్ని బట్టి హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో ఇలా ప్రైవేట్ ల్యాబ్స్లో కనుక రిపోర్ట్ తీసుకుంటే ఆ వచ్చిన రిపోర్ట్లో యాక్చువల్ రిపోర్ట్ అయితే అక్కడ మంచిది కాదు, ఆ బిల్డింగ్ ఏదైనా కట్టడం అని వస్తే వీళ్ళు అందులో ఇంకో 5 ఫ్లోర్లు లేపుకొచ్చు అనైనా రాసి ఇచ్చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే గో ఫర్ ద బెస్ట్ వన్, NABL అక్రిడేటెడ్ ల్యాబ్స్ని ఎంచుకోండి. అండ్ మన ల్యాబ్ కూడా NABL అక్రిడేటెడే. అండ్ ఎవరికైనా సరే అవసరం ఉన్నది అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరైనా కాంట్రాక్టర్స్ ఈ వీడియో చూస్తే ఫీల్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.